హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రీవియస్ వీడియోస్లో క్యాలీఫ్లవర్ పకోడీ చేసినప్పుడు నెక్స్ట్ ఏం వీడియో చేయమంటారో కింద కామెంట్ చేయండి. అంటే ఎక్కువగా అయితే చికెన్ పకోడీ రెసిపీ వచ్చింది. సో ఒకసారి ట్రై చేసేద్దామని నేనైతే ఈరోజు చికెన్ పకోడీ ట్రై చేశాను ఇంట్లో. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చేసింది అయితే కాజు చికెన్ పకోడీ. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే 1 kg చికెన్ చేస్తున్నాను. ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. దీంట్లో ఒక లెమన్ మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, జీలకర్రని నేను కొంచెం ఫ్రై చేసి కచ్చాపచ్చా దంచేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 kg చికెన్కి అయితే 2 రా ఎగ్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాస్ అన్నిటినీ బాగా మిక్స్ చేస్తూ పట్టించుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అయినా మనము ఈ మసాలా అంతటా చికెన్కి పట్టేలాగా రుద్ది బాగా కలిపేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే నేను చికెన్ మసాలా యాడ్ చేశాను. ఇది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 2 అవర్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత తీసేసి దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో వాటర్ మనం ఎక్కువగా యాడ్ చేయకూడదు. జస్ట్ వాటర్ని పైన స్ప్రింకిల్ చేస్తూ ఈ బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ మనం మ్యారినేట్ చేసిన చికెన్కి పట్టేలాగా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ పైన అయితే ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని మరగ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని 1 by 1 అయితే దీంట్లో వేయాలి. ఇలా నాకైతే డీప్ ఫ్రై చేయడం అంటే చాలా భయము. సో నేనైతే హ్యాండ్తో వేయట్లేదు, స్పూన్తో వేసుకుంటున్నాను. ముందు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్లో చికెన్ని వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనమైతే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లేకపోతే బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ వేసాం కదా, కింద అడుగంటిపోతుంది తొందరగా. పకోడీస్ ఎప్పుడైనా కానీ చిన్న గిన్నెలో అయితే అసలు వేసుకోకూడదు. వెడాల్పటి గిన్నె పెద్దగా ఉండేది తీసుకొని దానికి ఫుల్గా అయితే ఆయిల్ పోసేసుకోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్లో చికెన్ వేసిన తర్వాత అయితే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది చికెన్ కుక్ అవుతుంటే. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఈ చికెన్ పకోడీలో ఎటువంటి మసాలాస్ అయితే యాడ్ చేయలేదు. మసాలా అంటే ఇది చెక్క, లవంగా, ఇలాచి ఉంటుంది కదా, అలాంటివి అయితే నేను యాడ్ చేయలేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవి మాత్రమే యాడ్ చేసి చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తారు కదా, నాకైతే ఇక్కడ చికెన్ ఒక 15 మినిట్స్కి ఫ్రై అయిపోయింది. 15 మినిట్స్కి పర్ఫెక్ట్గా చికెన్ అయితే మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. మనము చికెన్ వేసిన తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత కలుపుతూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే గిన్నెకైతే అంటుకుపోతుంది. నేనైతే ఇంకా అలాగే మిగతా చికెన్ని కూడా మొత్తం అంతా చికెన్ని ఫ్రై చేసేసుకున్నాను. మనము ఎక్కువగా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 days స్టోర్ చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనకి ఎంత కావాలంటే అంత ఫ్రై చేసేసుకోవచ్చు. మంచిగా రసంలో కానీ సాంబార్లో కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రై చేస్తే చికెన్ అయితే నేను ఒక హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఇలా కింద టిష్యూ పేపర్ వేసి దానిపైన అయితే ఈ చికెన్ పకోడీని మొత్తం వేసాను. ఇంకేమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది కదా. ఫైనల్గా గార్నిష్ కోసం నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఇంకా జీడిపప్పులు, కరివేపాకు యూజ్ చేస్తున్నాను. సేమ్ ఆయిల్లోనే పచ్చిమిరపకాయలు వేపేసుకున్నాను. తర్వాత జీడిపప్పులు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా వేయించేసుకున్నాను. లాస్ట్లో స్టవ్ బంద్ చేసి నేనైతే కరివేపాకు కూడా వేపేసుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసినప్పుడే వేపేసుకుంటే ఆయిల్ ఆల్రెడీ ఫుల్ హీట్లో ఉంటుంది కదా, ఇంకా ఎక్కువగా కరివేపాకు హీట్ అయిపోయి మన మీద పడిపోయింది. సో లాస్ట్లో యాడ్ చేసేసుకోవాలి. ముందుగానే చికెన్ పకోడీని ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో ఈ గార్నిష్ చేసిన కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఇంకా జీడిపప్పులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతే, డన్. చూస్తుండగానే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం.
ఈ చికెన్ పకోడీలో అలా ఆనియన్స్ ఇంకా పైన లెమన్ పెట్టుకొని తింటుంటే అబ్బా ఆహా ఏమన్నా ఉందా, టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఆలస్యం ఎందుకు, ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ టైప్ ఆఫ్ చికెన్ పకోడీ చేసి ఒక్కసారి మీ పిల్లలకి ఇవ్వండి. మసాలా సాస్ ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియో చేయమంటారో కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.